ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఆ జగన్మాత 101 దేవతా స్వరూపాలుగా వివిధ గ్రామాల్లో గ్రామ దేవతగా వెలిసి భక్తులచే విశేష పూజలు అందుకుంటూ వారందరినీ కాపాడుతూ వస్తుంది. ఇందులో భాగంగా వివిధ గ్రామ దేవతల ఆలయాల్ని మీకు నేను చూపించబోతున్నాను. అందులో ఇవాళ మనం దర్శించుకోబోతున్న ఆలయం రంగారెడ్డి జిల్లా గాజుల రామారంలో ఉన్నటువంటి శ్రీ చిత్తారమ్మ తల్లి దేవాలయం. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయ చరిత్ర తెలుసుకొని అలాగే ఆ చిత్తారమ్మను దర్శించుకున్నాము. మరి రండి వెళ్దాం. ఆలయంలోకి అడుగు పెట్టామో లేదో ఒక ఆధ్యాత్మిక భావన మనల్ని అలా కమ్ముకుంటుందండి. ఖచ్చితంగా రాగానే అనిపిస్తుంది మనకి. ఆలయంలోకి రాగానే మనకి ఫస్ట్ ఏంటంటే కొంత పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ వాహనాల పూజలు అవన్నీ చేస్తారు. ఆ తర్వాత అమ్మవారికి సమర్పించేటువంటి పూజకి కావాల్సిన వస్తువులన్నీ కూడా మనం అక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ నుంచి అలా నెమ్మదిగా అడుగు వేసుకుంటూ పెద్ద ద్వారం దాటుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళడమే. జగదాంబిక చిత్తారమ్మ తల్లి అమ్మవారి దర్శనానికి వెళ్తుంటే పెద్ద పెద్ద తలుపులతో ఉన్నటువంటి ద్వారం మనల్ని స్వాగతం పలుకుతూ ఉంటుంది. జగన్మాత ముందుగా ధ్వజస్తంభ దర్శనం. देवता सार्वभौमीं अखिलाण्डकोटि ब्रह्माण्डनायकी श्री महाकाली महालक्ष्मी महासरस्वती वरांकुशौ सुनादवेद मुद्रां कर्दयन्तां कमलां చిత్తారమ్మ తల్లి వైభవం గురించి అర్చకుల మాటల్లో విన్నాం. మనతో పాటు అర్చకులు శ్రీకాంత్ స్వామి ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. చిత్తారమ్మ అనగానే చాలా మంది మనసులో కోరికల్ని ఇట్టే తీర్చే దేవత, ఇష్టదైవం, కొంగు బంగారంగా వెలుసులుతున్నటువంటి అమ్మవారి గురించి చెప్తారా? ఎప్పుడు అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని? అమ్మవారి విశేషాలు. శ్రీమాత్రే నమః. శ్రీ చిత్తారమ్మ దేవ్యే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ముగ్గురమ్మలగన్నయమ్మ శ్రీ చిత్తారమ్మ మహాదేవత, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి చిత్తారమ్మ తల్లి. ఈ దేవాలయము గాజుల రామారంలో విశేషంగా నెలకొల్లినటువంటి దేవాలయం. దీన్ని 1976వ సంవత్సరంలో అమ్మవారు మూర్తిగా వెలిసారు.
వెలిసిన అమ్మవారిని ఆ, దీన్ని దేవాలయాన్ని ఇంతగా అభివృద్ధి పథంలో నడిపిస్తూ అమ్మవారు ఇక్కడే వెలిసి స్వయం ఉన్నారు. ప్రకటితమయ్యారు. స్వయం ప్రకటన. ఆహా, అమ్మవారి వెనక చిన్న అమ్మవారు ఉంటుంది. ఆహా. అమ్మవారి ముందు ఈ అమ్మవారి ప్రతిష్టాపన ఓ, చేస్తుంది. ఉమ్, ఆ విధంగా ఈ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజా కార్యక్రమం నడుస్తూ ఉంటాయి. ఉమ్, అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది దేవాలయం. ఉమ్, ఆ సమయంలో ఇక్కడ విశేషంగా ఆదివారం నాడు ఉమ్. ఈ యొక్క మొక్కు చెల్లింపులు ఎక్కువగా ఉంటాయి. ఆదివారం రోజు. ఆదివారం రోజు. ఉమ్, ఉమ్, అదే విధంగా శుక్రవారము ఉమ్, ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో 5ంటికి పంచామృత అభిషేకము, ఉమ్, తర్వాత అమ్మవారికి నక్షత్ర హారతి, ఉమ్, అదే విధంగా మిగతా పూజా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ఉమ్, అదే విధంగా శ్రావణ మాసము విశేషంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, ఉమ్. ప్రతి శుక్రవారము కుంకుమార్చనలు, ఆహా, విధమైనటువంటి ప్రతి పూజలు శుక్రవారం కూడా జరుగుతాయి. జరుగుతూ ఉంటాయి. ఉమ్, అదే విధంగా రాహుకాలంలో విశేషంగా దీపాలు పెడుతూ ఉంటారు. ఉమ్, యథావిధిగా అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఉమ్, అదే విధంగా దేవీశ్వర నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. ఉమ్. అదే విధంగా జాతర సంక్రాంతి ఎంత వచ్చే వైభవంగా జరుగుతుందో మొదటి కదండి. ఆదివారం నాడు అవును. జాతర జరుగుతూ ఉంటుంది. ఉమ్, అదే విధంగా జాతరలో భాగంగా చాలా మంది మొక్కులు చెల్లించుకోవడం, అదే విధంగా ఈ తెలంగాణ తరపున ప్రతి ఒక్క జిల్లాల నుంచి భక్తులు రావడం జరుగుతుంది. ఉమ్, అదే విధంగా అమ్మవారికి మేక భక్తులు గాని బలివ్వడం గాని, ఉమ్. అదే విధంగా విశేషంగా ఒడిబియ్యం సమర్పణ. ఓ, మన తెలంగాణ సాంప్రదాయంలో ఒడిబియ్యం అనేది చాలా విశేషంగా ఉంటూ మ్మ్. వస్తుంది. దాంట్లో భాగంగా ఆ రోజు కొన్ని లక్షల ఒడిబియ్యాలు వస్తాయి అమ్మవారి ఓ, జాతర మొత్తం. జాతర అప్పుడు. ఆ, ఉమ్, ఆ విధంగా చాలా మంది విశేషంగా ఒడిబియ్యాల సమర్పణ జరుగుతుంది. ఉమ్, యథాశక్తిగా ఇచ్చే వాళ్ళు కూడా అమ్మవారికి ఎంతో వైభవంగా ఏదో వారు వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఉమ్, అదే విధంగా ప్రతి యొక్క ఆషాఢ మాసంలో చివరి ఆదివారం ఉమ్, అమ్మవారికి విశేషంగా శాకాంబరి అలంకరణ జరుగుతుంది. ఉమ్. మొత్తం కూరగాయలతో మొత్తం కూరగాయలతో అలంకరణ చేస్తూ ఉంటారు. తర్వాత భక్తులకు వితరణ చేయడం అనేది జరుగుతుంది. ఇలా విశేషంగా ప్రతి దినదిన ప్రవర్తమానం కూడా చాలా మందికి ఇప్పుడు పాస్పోర్ట్ ఇబ్బంది ఉన్నా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటారు. నెరవేరిన చాలా మంది ఉన్నారు. సంతానం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వచ్చి మా ముందు కూడా పంతులు గారు ఈ విధంగా జరిగింది, ఇలా ఈ విధంగా అమ్మవారికి చీర పెడుతున్నాను, ఈ విధంగా అమ్మవారికి ఇది సమర్పిస్తున్నానని మా ముందు చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారు చిత్తారమ్మ అమ్మవారు. గాజుల రామారం అనేటువంటి ఇది గ్రామం. పూర్వకాలంలో ఎంత గ్రామం ఉండేది. అయితే ఇక్కడ 49 సంవత్సరాల క్రితం ఒక చిన్న అమ్మవారు వెలిసింది. అదే చిత్తారమ్మ అమ్మవారు. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో గృహాలు లేవు, కేవలం పాడి పంటలు. అమ్మవారికి పాడి పంటలు ఏం జరిగినా కూడా ధాన్యమే కానీ కూరగాయలే కానీ ఇక్కడ సమర్పించుకునేవారు. ముందుగా ఇక్కడ సమర్పించుకొని వాళ్ళు వాడుకునేవారు. అయితే ఈ మధ్య కాలంలో ఇక్కడ ఒక ఆసుపత్రి నిర్మాణం అయింది. అది చాలా పెద్ద ఆసుపత్రి, ఉషా ముళ్ళపూడి. ఆ ఆసుపత్రిలో ఎవరు అనారోగ్యంగా పడుకున్నా కూడా పరిస్థితులు బాగలేని పరిస్థితుల్లో ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి వేడుకున్నారు. ఆ అమ్మవారి దగ్గర వేడుకొని మాకు ఏ కష్టం రాకూడదు, మాకు సుమంగళి కావాలి, నా పుత్రుల ఆరోగ్యం బాగుండాలి. అనారోగ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నమస్కరించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకున్నారు. అదిగో అక్కడ ముడుపులు ఉన్నాయి, అమ్మవారి ముడుపులు. ఎవరి కోరికలు తీర్చుకోవాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి ముడుపు కట్టి ఆ అమ్మవారి కోరికలు మొక్కుకొని ఆ కోరికలు తీర్చుకున్నారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళే కాకుండా వేరే గ్రామాల నుంచి, వేరే సిటీ నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా జనాలు ఇక్కడికి వచ్చి అమ్మవారిని వాళ్ళ కోరికలు మొక్కుకొని నమస్కరించుకొని కోరికలు తీర్చుకున్న తర్వాత మళ్ళా వచ్చి దర్శించుకునేవారు. ఆ విధంగా ఇక్కడ చిత్తారమ్మ అమ్మవారు మహాశక్తిపీఠం ఎంతదో. ఇక్కడ పక్కకు ఉండేటువంటి రేణుక అమ్మవారు, పోచమ్మ తల్లి, ఈ యొక్క చిత్తారమ్మ ముగ్గురు మహాశక్తి స్వరూపిణులు. వీళ్ళందరి ఆశీస్సులతో ఈ గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు బాగుండాలి, అనారోగ్యాలు ఉన్న వాళ్ళు కూడా అందరూ క్షేమంగా ఉండాలని మనసారా అమ్మవారిని కోరుకుంటూ నమో నమః. ఓం నమో నమః. రాజరాజేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఎంత చక్కగా దర్శనం జరిగిందో, పూజ చేశారు. నేను అమ్మవారికి చీర అలాగే గాజులు ఇవన్నీ కూడా సమర్పించాను, ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. దగ్గర నుంచి చూస్తేనే ఆమెకి నిజంగా ఎవరో అలా కూర్చుని ఉన్నారా
అన్నట్టుగా అనిపిస్తుంది. సాధారణంగానండి గ్రామ దేవతల్లో వాళ్ళు ఉండేది ఉగ్రరూపం. ఎందుకంటే ఊరినంతా కాపు కాస్తూ ఉంటారు, ఆ రక్షణగా ఉంటారు కదా, దుష్ట శక్తులు ఏవి లోపలికి రాకుండా ఆ రక్షణార్థం వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఉగ్రంగానే ఉంటారు. కానీ ఏంటో అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు చిత్తారమ్మ మాత్రం చాలా శాంతంగా, అమ్మవాళ్ళలో ఉంటే మనం ఎంత రిలాక్స్డ్గా ఫీల్ అయిపోతాం, అలాంటి భావన కలిగింది ఆవిడని చూస్తే. ఏమో అమ్మ అంటే ఎప్పుడు ఆ కనెక్షన్ ఉంటుంది నాకు. కానీ చాలా బాగుంది, ముద్దుగా చిన్ని మొహం ఆవిడది, ముద్దు మొహము, పసుపుతోటి ఇంత ముక్కు పుడకలు ఉన్నాయి, చక్కగా బొట్టు పెట్టుకున్నారు, అలాగే మంచి చీరతో అలంకరించారు అమ్మవారికి. ఆయుధాలు ఉన్నాయి, అమ్మవారి ఆయుధాలు పక్కన చూస్తూ ఉన్నాము. అలాగే మొత్తం అలంకరణ అంతా కూడా సింహాసనం మీద ఆవిడ అలా కూర్చునుందా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఏ కోరిక చెప్పుకున్నా సరే నేనున్నాను ధైర్యంగా ఉండు అన్న ఒక మాట అభయం ఇచ్చినట్టుగా అయితే నాకు అమ్మవారికి అనిపించారు ఇవాళ. తప్పకుండా మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. నాకైతే చాలా బాగా దర్శనం జరిగింది ఆ చిత్తారమ్మ తల్లిది. గాజుల రామారంలో ఉన్నటువంటి శ్రీ చిత్తారమ్మ తల్లి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందండి. ప్రధానంగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఉపాలయాలు కూడా ఉన్నాయి. అందులో కూడా అమ్మవారులే కనిపిస్తారు మనకి ఆ ఉపాలయాల్లో. ఇంతకీ ఎవరెవరు ఉన్నారో తెలుసా? చూద్దాం కదండి. రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ తల్లి, నాగదేవత ఆలయాలు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. असुरलोक भीकरोग्र महित मद विचारिणी सान्द्रनील दिव्यांबर नानाविध भूषिणी सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्न विश्वार्चर विश्वतो मुखः शोग्रमुखमहं विश्वमूर्तिसहोत्वं यज्ञस्तं मुदक्कारस्सकं इन्द्रस्सकं रुद्रस्सकं विष्णुत्वं ब्रह्मत्वं निर्वपति यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठते श्रोत्रजहोते మనతో పాటు సుదర్శనాచారి గురువు గారు ఉన్నారు. వారు రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో అర్చకులు. వారితో మాట్లాడదాం, అమ్మవారి విశిష్టత తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు నమస్కారం. గురుగారు, ప్రత్యేకంగా అమ్మవారి విశిష్టత ఏంటండి? ఉపాలయాల్లో ప్రధానంగా మనం రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం చూస్తాం. అమ్మవారు ఎంత ముద్దుగా బాగున్నారో, పసుపు మోము పెట్టుకుని చాలా చూడగానే అమ్మ అన్న ఒక భావన కలిగింది. ఎప్పుడో రావాలి కానీ ఇప్పుడు వచ్చాము. ముందుగా అమ్మవారి గురించి చెప్పండి. రేణుకా ఎల్లమ్మ తల్లి ఇక్కడ వెలిసారా, ప్రతిష్ఠించారా, ఏమిటి అమ్మవారి విశిష్టత? ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారి యొక్క హరికథని చెప్పేవాళ్ళు. దానిని ముగించుకోవాలంటే ఒక దేవాలయాన్ని ప్రతిష్ఠించాలి. అందుకని దాంట్లో ఉన్న విధి విధానాలతో కూడి ఈ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అమ్మవారు నలుగురు ఉన్నారు. నలుగురులో ఒకరు చిత్తారమ్మ, 2 రేణుకా ఎల్లమ్మ, 3 పోచమ్మ, 4 నాగమ్మ తల్లి, నాగదేవత తల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ అమ్మవారి యొక్క విశిష్టత గురించి చెప్పాలి అంటే కోరికలను తీర్చే కొంగు బంగారము. ఉదాహరణకి ఏ శక్తి లేనటువంటి వాళ్ళు 41 రోజు 21 ప్రదక్షిణం చేస్తే కోరికలు తీర్చేటటువంటి అమ్మవారుగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అమ్మవారు. అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అమ్మవారు శారీరక మానసిక బాధలను రుగ్మతలను కూడా తీర్చి ఇంకా మనము ఈ భూమి మీద ఉండొద్దు అని బాధలతో ఉన్నటువంటి వాళ్ళకి ఒక 3 నుంచి 4 వేల మందిని అట్లా అమ్మవారు సమస్యలను తీర్చినటువంటి కొంగు బంగారంగా నిలిచినటువంటి అమ్మవారు. హైదరాబాద్ మహానగరంలోనే ప్రధానమైనటువంటి దేవాలయము, జాతరగా ప్రధానించబడుతున్నటువంటిది. కాకపోతే ఏంటంటే ఇది ఊరి చివర ఉన్నది కాబట్టి ఒక హైదరాబాద్ మహానగరం జంట నగరాలలో 35 మంది మాత్రమే తెలుసు 100కి. ఇంకా మిగిలిన 65 మందికి కూడా ఈ చిత్తారమ్మ అమ్మవారు తెలియాలనే ఉద్దేశంతో మన కమిటీ వారు కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఇది ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యము. ఈ జనవరి 3వ వారంలో చిత్తారమ్మ దేవి అమ్మవారి యొక్క ఆలయ జాతర జరుగుతుంది. 10 రోజులు ఏకంగా జరిగేటటువంటి ప్రధానమైనటువంటి జాతర. జంట నగరాల్లోనే మొట్టమొదటి జాతర. ఆ 10 రోజుల జాతరకి కూడా 6 లక్షల నుంచి 8 లక్షల మంది వస్తారు.
తెల్లవారు ఇక్కడ ఒడిబియ్యాలు ప్రధానము, తర్వాత బోనాలు ప్రధానము, తర్వాత కుంకుమార్చనలు ప్రధానము, తర్వాత అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకునేటటువంటి అమ్మవారుగా కూడా చిత్తారమ్మ అమ్మవారు, రేణుకాయలమ్మ అమ్మవారు కొలువుదీరి ఉన్నారు. ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రాసెసింగ్ ఇంకా చాలా ఉన్నది. కాకపోతే ఇది సమయానుకూలంగా మనం ముగించాలి కాబట్టి ఈ విధంగా ముగించడం జరుగుతుంది. చాలా బాగున్నారు అమ్మవారు, అలా నిండుగా అలా కూర్చున్నట్లుగా అలంకరణ కూడా చాలా బాగా చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అర్చకత్వం వహిస్తున్నారు? నేను వచ్చేసి 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాలు. మీ అనుభవం ఏదైనా ఉందా అమ్మవారితో? ఆవిడతో మాట్లాడిన సందర్భం? నా యొక్క అనుభవమే చెబుతానండి. అంటే మృత్యువుకి దగ్గరగా వెళ్ళి బ్రతికాను. అది ఏమిటి ఎట్లా అనేది అడగండి. అంటే ఎవరితో నాకు సంబంధం లేదు. ఇంకా భక్తులవి చాలా ఉన్నాయి. చెప్పాలంటే ఇది గంట సేపు 2 గంటల సేపు తీసేది కాదు కాబట్టి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆపరేషన్ లేకుండా కూడా చిత్తారమ్మ అమ్మవారు ఒక 15-20 మందికి ఆపరేషన్ లేకుండా కూడా చేయించేది. అది మాకు తెలియదు. పక్కనే ఉన్నటువంటి ఉషాముళ్ళపూడి హాస్పిటల్ వాళ్ళలో ఉన్నటువంటి పేషెంట్ల అనుభవం మాకు చెప్పడం వల్ల ఓహో ఇట్లా జరిగిందని మాకు తెలిసింది. గాజుల రామారంలో ఉన్నటువంటి శ్రీ చిత్తారమ్మ తల్లి దేవాలయం వివిధ గ్రామ దేవతల ఆలయాల సమూహం అని చెప్పుకోవాలండి. ఆ రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నాం కదా, ఆ పక్కనే మనకి బుజ్జిగా పోచమ్మ తల్లి కూడా కొలువై ఉన్నారు. ఎంత చక్కగా ఉంటుందో తెలుసా అమ్మవారి రూపం. రండి ఆ అమ్మవారిని కూడా దర్శించుకుని తరుద్దాం. అచ్యుతానవదేశ్యాం సహకుటుంబస్యాం వీణాభానే చ విద్మహే బ్రహ్మపత్నే చ ధీమహి తన్నో సరస్వతి ప్రచోదయాత్. మహామంగళానంద నీరాజనం సర్వకృతాంశాం తాని తాని ప్రదక్ష్యంతే ప్రదక్షిణం పదే పదే. ఆపోహం భావమానాం భావాత్మా భావసమమాం రాహి మాం ప్రవయా దేవా శరణాయ నమః. చిత్తారమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలోనే మరొక ఉపాలయం శ్రీ నాగదేవత ఆలయం అండి. ఇక్కడే అమ్మవారి ఆలయం. పుట్టల మధ్యలో అలా అమ్మవారు కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి రూపంలో అమ్మవారు భక్తుల్ని దీవిస్తూనే ఉంటుంది. ఎంతో మంది ప్రతినిత్యం అభిషేకాలు నిర్వహిస్తారు ఇక్కడ. వెళ్దాం పదండి. సుబ్రహ్మణ్యేశ్వర అమ్మ నాగదేవత తల్లి. ఈ పుష్పాలు ఎంత బాగుంటాయో కదా. ప్రతి శివాలయంలో ఈ పుష్పాలు ఉంటాయండి. అంటే ఖచ్చితంగా ఈ మొక్కని పెంచుతారు, ఆటోమేటిక్ గా అదే మొక్క వచ్చేస్తుందంట. గన్నేరు పువ్వులు అని అంటారు కదా, తెల్లటి గన్నేరు, మంచి సువాసన వస్తుంది. అసలు ఎంత బాగుంటుందో. ప్రతి శివాలయంలో నేనైతే చూస్తాను. అమ్మవారు ఉన్నారంటే అయ్యవారు ఉన్నట్టేగా. ఇగో ఆ రూపం ఆయన ఇలా పెంచుకున్నారని అనుకో. ఎంత ప్రశాంతంగా ఉందండి అమ్మవారి ఆలయంలో. ఎక్కడో వేరే ప్రపంచంలోకి మనం వచ్చామా అన్న భావన కలుగుతోంది. ఆలయాలను అంటే చిత్తారమ్మ తల్లిని అలాగే మిగతా ఉపాలయాల్ని మనం దర్శించుకుని అలా అడుగు వేసుకుంటూ ముందుకు వస్తే పెద్ద కళ్యాణ మండపం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగో ఇదే. ఈ కళ్యాణ మండపంలో అమ్మవారి పూజా కార్యక్రమాలు ఏమన్నా అంటే ఆలయానికి సంబంధించి విశేషమైనటువంటి కార్యక్రమాలు, దేవి నవరాత్రులు కావచ్చు, అలాగే ఆషాఢ మాసంలో జరిగేటువంటి కార్యక్రమాలు కానీ, అమ్మవారికి శాకాంబరి అలంకారం చేస్తారు. ఆ రోజు అయితే విశేషంగా భక్తులు వస్తారు. అటువంటి అంటే ఇలాంటివి ఏమైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ప్రధానంగా ఇక్కడే జరుగుతాయి అన్నమాట. చాలా చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకొంతమంది ఎవరైనా భక్తులు ఇలా మొక్కుకుని ఇక్కడ కళ్యాణాలు జరిపించుకుందాం అనుకునే వాళ్ళకి కూడా వాళ్ళ సౌకర్యార్థం ఇలా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారనమాట. ఇది పెద్ద కళ్యాణ మండపం. చిత్తారమ్మ తల్లి దేవాలయం ఎప్పుడు భక్తులతో సందడిగా కోలాహలంగా ఉంటూనే ఉంటుందండి. ఓవైపు వాహనాలకి పూజలు చేసుకునే వాళ్ళు కొందరైతే అమ్మవారికి
మొక్కులు చెల్లించుకున్న వాళ్ళు కొంతమంది, అలాగే ఉపాలయాల దగ్గర దర్శనాలు కావచ్చు, నాగదేవత దగ్గర పాలు పోయటం కానీ, ఇలా రకరకాలుగా పూజలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది రావి చెట్టు చుట్టూ, అలాగే వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అంటే ఏదో ఒక రకంగా అమ్మని దర్శించుకుందాము, అమ్మ దగ్గరికి వెళదాము, కాసేపు అమ్మ సన్నిధిలో గడుపుదామనే భావన చాలా మందిలో ఉంటుందన్నమాట. ప్రతినిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. చాలా సందడిగా ఉంటుంది ఆలయం అయితే. ఓం శ్రీమాత్రే నమః. ఓం చిత్తారమ్మ దేవ్యై నమః. మళ్ళీ పునః దర్శనం ఇప్పించి తల్లి. గాజుల రామారంలో ఉన్నటువంటి శ్రీ చిత్తారమ్మ తల్లి దేవాలయాన్ని వీక్షించారు కదా. అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు. అలాగే వివిధ ఉపాలయాలను కూడా మనం దర్శించుకున్నాం కదా. అందరి అమ్మల అనుగ్రహం మీ పైన ఉండాలని కోరుకుంటున్నాను. మన అందరి పైన ఖచ్చితంగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా రండి ఆలయానికి. ఎందుకు అని అంటే వివిధ ఆలయాల్ని మనం చూస్తాం కానీ వేటికవి ప్రత్యేకంగా ఉంటాయి. గాజుల రామారం చాలా మందికి అడ్రస్ సులువే. మీరు డైరెక్ట్ గా గూగుల్లో అలా టైప్ చేసుకున్నా చాలా ఈజీ అండి. గూగుల్లో మీరు ఒకసారి గాజుల రామారం చిత్తారమ్మ తల్లి టెంపుల్ అనగానే మీకు కరెక్ట్ మ్యాప్ చూపిస్తుంది. వచ్చి తీరిక చేసుకుని మీరు కాసేపు అమ్మవారి సన్నిధిలో గడిపితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కష్టాలు ఏమున్నా ఆవిడ తీసేసుకుంటుంది, మనకి ఆనందాన్ని ఇస్తుంది. ఆ చిత్తారమ్మ తల్లికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మీ అందరికీ మళ్ళీ అమ్మవారి దర్శనం కలగాలని, డైరెక్ట్ గా వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి గ్రామ దేవతల దర్శనార్థం మీకు అందించినటువంటి ఈ కార్యక్రమం. మరో దివ్యమైన కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.